UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సో ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు ఎందుకురా ఇంత భయపడి ఇంత లో అవుతున్నావు? నీకు మెయిన్ పర్సన్స్ ఇప్పుడు నీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. తను చెప్పినట్టుగా తన ఫ్యామిలీకి నువ్వేంటో తెలుసు, మీ సిస్టర్కి నువ్వేంటో తెలుసు, నీ ఫ్రెండ్ సర్కిల్లో నువ్వేంటో తెలుసు. ఇప్పుడు నిజంగా నీ గురించి నెగిటివ్ ఉంటే నీ ఫ్రెండ్స్ ఎవరు నీతో ఉండరు. తను మెయిన్ బాధపడేది ఏంటంటే వాళ్ళ ఫాదర్ పేషెంట్ అనమాట. యాక్చువల్లీ క్యాన్సర్ పేషెంట్ ఆయన. డాడీ ఓకే ఓకే. ట్రీట్మెంట్ అయిపోయింది, ఆయనకి కీమోస్ జరుగుతున్నాయి అనమాట. ఇలాంటి టైంలో ఇలాంటివన్నీ ఇప్పటివరకు నువ్వు ఇది ఎక్కడ చెప్పలేదు కదా. ఓకే. సో అది మెయిన్. అక్కడికి వెళ్తే ఆయన ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు అనేది ఉంది. అది ఎక్కువ భయపడుతుంది, అది ఇంటర్నల్గా ఉంచుకుంటుంది. సో అదేమవుతుందంటే నేను చెప్పా, నువ్వు ఏదైనా సరే ఓపెన్గా చెప్పే, నువ్వు ఎట్లుంటావు అట్లా చెప్పే ఓపెన్గా. అరే నేను చేస్తున్నా, నేను ఇది చేయాలనుకుంటున్నా, నాది ఇది, నా పర్సనల్ లైఫ్ వేరు, నా ప్రొఫెషనల్ లైఫ్ వేరు. ఇప్పుడు సినిమాల్లో హీరో హీరోయిన్ వాళ్ళందరూ స్క్రీన్ మీద ఒకలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి లైఫ్లు ఉంటాయి. అంత మాత్రం నా 3 గంటల సినిమాలో చూసిన దాన్నే పట్టుకొని మనం జీవితాంతం లాగుదామంటే అవ్వదు కదా. సో నేను అదే చెప్తాను. సో నాకు అది తెలుసు కాబట్టి సో నేను పట్టించుకున్నాను. అట్లీస్ట్ అంటే అక్కడ ఏం షేర్ చేసుకోలేం కాబట్టి ఇక్కడ నీకు షేర్ చేసుకునే ఆప్షన్ చాలా ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఇప్పుడు చెప్పాలన్నా చెప్పే సిచ్యువేషన్ అది కాదు. కానప్పుడు నీకు ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు కూడా నువ్వు ఇంక ఇవన్నీ కూడా స్టాప్ చేసేసి అందరికీ ఓపెన్గా తెలుసు అక్కడ ఏం లేదు అని. ఇంటర్వ్యూ ద్వారా అందరికీ తెలిసిపోతుంది నీ లైఫ్ ఏంటి, ఇప్పుడున్న నెగిటివిటీ ఎట్లా జరుగుతుంది, అసలు ఏంటి అనేది క్లియర్ అవుతుంది. సో నువ్వు అంత లో అవ్వాల్సిన అవసరం లేదు ఫస్ట్. ఎందుకంటే నేను ఎవరు కూడా నెగిటివ్ అనుకోవట్లేదు, అనుకునే వాళ్ళతో నీకు పెద్ద సంబంధం లేదు. అంటే మెయిన్ ఇవి మార్ఫ్ చేస్తున్నారు, అవి తీసుకోలేకపోతున్నారు. మార్ఫ్ చేస్తారా? ఏం చేస్తారు మార్ఫ్ చేసి? ఇప్పుడు సింపుల్ లాజిక్ ఒకటి చెప్తా. నేను ఒకటే చెప్తాను, నువ్వే అట్లా అనుకుంటే పెద్ద పెద్ద హీరోయిన్లు ఉన్నారు చేశారు. ఆహా, నేను అది కూడా మాట్లాడను. మార్ఫ్ చేస్తారు. భూ ప్రపంచం మీద అమ్మాయి బాడీ ఎలా ఉంటది, అబ్బాయి బాడీ ఎలా ఉంటది అని ఎవరికి తెలీదా? నీ ఫోటో అక్కడ పెట్టాడు, ఇప్పుడు ఫోటో పెట్టాడు కాబట్టి నువ్వు బాధపడుతున్నావు కదా. నన్ను ఊహించుకొని కూడా ఎవడో ఇక్కడ ఏదో చేస్తూ ఉంటాడు కదా. దాన్ని ఎట్లా ఆపుతాం మనం? దీని ద్వారా నీకు ఒక ఫోటో వేసి, ఒక బిక్నీ ఫోటోనో లేకపోతే ఏదో న్యూడ్ ఫోటోనో ఒకటి పెట్టాడు. దాన్ని పెట్టడం వల్ల ఎవడికి ఏ నష్టం రాదు. పెట్టినోడు వాడు వాళ్ళ మదర్ని కూడా అట్లనే ఊహించుకొని చేస్తాడు అన్నట్టే కదా. సింపుల్ లాజిక్. వాటిని నువ్వు బ్రెయిన్ కి తీసుకోవడం వల్ల నీ నంబర్ అంటావా, నీకు ఎప్పుడైతే స్ట్రెస్ వరకు ఉంటుందో ఆ తర్వాత ఆ నెంబర్ని మార్చేసేయి. తర్వాత నువ్వు చేయకు, ప్రొఫెషనల్ ఒక నెంబర్ పెట్టుకో, పర్సనల్ ఒక నెంబర్ పెట్టేసుకో. నేను అదే చెప్పా, ఆ నెంబర్ ఎవరికి ఇయ్యకు. పర్సనల్ నెంబర్ ఉంచేసి నువ్వు ప్రమోషన్స్ కోసమో లేకపోతే వేరే ఏదైనా వర్క్స్ కోసమో వాడడానికి నెంబర్ తీసుకో, వేరే నెంబర్ తీసుకో అని చెప్పాను. సో ఇక నుండైనా డిప్రెషన్ నుండి బయటికి రా. ఇంత సపోర్టివ్ పర్సన్ లక్కీగా, అంటే సేమ్ ఇండస్ట్రీలో ఉంటే వర్కౌట్ అవ్వదు అంటారు, బట్ ఇంత పాజిటివ్ గా దొరకడం లక్కేగా. ఇంకా నన్ను అవి చేయి అని ఎంకరేజ్ చేశాను. యాక్చువల్లీ దీనికి కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ అనమాట. కుకింగ్ వీడియోస్ చేస్తానంటే ఇప్పుడు అది చేయించడానికే నేను స్టార్ట్ చేస్తున్నా. యాక్చువల్లీ డ్రైవ్ అటు ఉంది, యాక్చువల్లీ ఇదంతా కాదు యాక్చువల్లీ. సో బట్ ఏంటంటే తనకి సాంగ్స్ చేయడం అనేది ఇంట్రెస్ట్ ఉంది. అవును, చెప్పింది ప్రీవియస్ గా చాలా చేసింది, 4 సాంగ్స్ ఏమో చేసింది, కవర్ సాంగ్. చాలా మంది నేను అన్న సాంగ్స్ చేసుకో, ఇది నువ్వు చేయాలనుకున్న కంటెంట్, నీ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా, కొత్త కొత్త రెసిపీస్ చేయి, నేను షూట్ చేస్తా, సో చేద్దాం. సో రీసెంట్ గా కూడా నీకు అక్కడ నుండి కూడా వీడియో వచ్చింది కదా. ఇప్పటి వరకు ఎవరైతే నా పక్కన యాక్ట్ చేశారో వాళ్ళంతా కూడా నా గర్ల్ ఫ్రెండ్స్ కాదు, నా వైఫ్ కాదు, నేను ఎలాంటి రిలేషన్షిప్స్ లేను అని ఓపెన్ గా తన స్టేట్మెంట్ ఇచ్చేశాడు. సో తనది ఎవరు నమ్మినా నమ్మకపోయినా కూడా నువ్వు నీ స్టేట్మెంట్ ఇచ్చేసావు. తర్వాత కూడా మాట్లాడుతున్నారు అంటే ఇంకొక హీరో ఒక హీరోయిన్ ఒకే కార్లో పోయినా కూడా అదే మాట్లాడతారు. నార్మల్ హీరో హీరోయిన్ కాకపోయినా సరే పక్కన ఎవడు పోయినా ఇప్పుడు తండ్రితో కూడా లింక్ పెట్టి, కొంచెం తండ్రి యంగ్ కనిపిస్తున్నాడు, పక్కన డాటర్ ఉంది అని అంటే వాళ్ళిద్దరికి ఏదో ఉంది అన్నట్టుగానే మాట్లాడుతారు. అట్లాంటి సమాజం ఇది. చాలా మంది ఎలా అంటే లైక్ ఇప్పుడు ఆవిడ మంచి ఇన్ఫ్లుయెన్సర్, ఆమె కూడా అమ్మ వాళ్ళ సన్తో చేస్తుంది. ఎన్ని కామెంట్స్ ఉంటాయి పాపం కింద అసలు. అవును, అసలు ఎంత అది వాడి విజ్ఞత అంతే. మీరు చెప్పిన అదే ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఒక సాంగ్ చేసాము. ఆ రోజు నేను పర్టిక్యులర్ గా దగ్గరికి వెళ్ళి
అక్క మీకు ఇన్ని నెగిటివ్ కమెంట్స్ కానీ లేదంటే మెసేజ్ కానీ ఆమె హెడ్ కి తీసుకుంటే ఆమె సర్వైవ్ అవ్వలేదు కదా. వల్గర్ గా వస్తూ ఉంటాయి కదా అని అంటే ఆమె ఒక ఆన్సర్ ఇచ్చింది. నాకు నిజంగా ఇంప్రెస్ అయిపోయాను నేను ఆన్సర్కి. ఇప్పుడు పాజిటివ్ గా నీ గురించి మాట్లాడతారా, వాడు రోజు నీకు టైం ఇస్తాడా? ఇయ్యడు. వాడి టైంలో ఎప్పుడో ఒకసారి నేను ఈ రోజు వీడియో పెడతా, 1 నెల తర్వాత 2 నెలల తర్వాత వాడిని చూస్తాడు, లేదంటే లేదు. అసలు నెగిటివ్ చేయాలనుకున్నాడు రెగ్యులర్ గా నేను ఫాలో అవుతాడు. వాడి వల్లేగా నేను ఈరోజు నేను ఇల్లు కట్టుకుంటున్నా, డబ్బులు వస్తున్నాయి. నాకు నెగిటివ్ చేయడం వల్లే కదా నాకు ఆఫర్స్ వస్తున్నాయి. ధనుష్ మూవీలో కూడా డైలాగ్ ఉంటుంది, వాళ్ళ ఫాదర్ చెప్తారు కదా, నిన్ను ఎంతమంది వెనక్కి లాగుతున్నారంటే నువ్వు అంత కరెక్ట్ గా ఉన్నట్టు. అదే నెగిటివ్ కమెంట్స్ కానీ అవన్నీ కూడా వచ్చినప్పుడు అదే అవే రావాలిరా, నాకు నెగిటివ్ వస్తేనే నేను ఇంకా చేస్తా వీడియోలు అంటది. అదే యాక్చువల్లీ బూస్ట్, అది చాలా బూస్ట్. అది ఎంత నెగిటివ్ వస్తే ఓకే, మనం జనాల్లో ఉన్నాము, మనల్ని జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు అనే పాయింట్ అక్కడ. ఎంత ఇంప్రెసివ్గా ఉంది ఆమె చెప్పిన, అంటే ఎంత మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది అంటే తనకు అవన్నీ అవసరం లేదు. తనకున్న టాలెంట్ ని చూపించుకుంటుంది. తనకు కావాల్సింది ఏంటి, పిల్లల్ని హై స్టడీస్ చేయించాలి, సో ప్లస్ మళ్ళీ ఒక ఇల్లు కట్టుకోవాలి వాళ్ళకంటూ. అలా హస్బెండ్ తో ఆమె బానే ఉంది. అదే అంటున్నా, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎవరు చూడరు. సో అందుకే నెగటివ్ ని పక్కన పెట్టి ఇక నుండి అయినా కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తే. ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా, చేస్తుంది కదా. అవును కదా, రీసెంట్ గా చూసాను. వేరే అంటే నాకున్న సర్కిల్ లో వాళ్ళతో ఒకటి చేయించా, వస్తాయి వీడియోస్ రెగ్యులర్ గా. రెసిపీస్ ఆఫ్ మహారాయణ అని చెప్పి ఒక సిరీస్, ఆల్రెడీ ఒక వీడియో వచ్చింది, మీరు చూసే ఉంటారు. అవునవును చూసాను. బట్ షీరో దగ్గర ఒకటి కుకింగ్ అయితే అది ఇక్కడ చేసింది అది. సో రూమ్ చేంజ్ అయ్యారు కదా, సో దీని వెనకాల కూడా నాకు స్టోరీ చెప్పడం జరిగింది. అంటే లైక్ తిన పర్సనల్ లైఫ్ మీకు తెలిసే ఉంటది, ఆల్రెడీ స్టోరీ అయితే తెలుసు కదా, చెప్పొచ్చు కదా. సో అంటే పర్సనల్ లైఫ్ లోకి వచ్చి అటాక్ చేసి ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేసి, అది మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు దాన్ని? నేనైతే లైక్ అంటే ట్రిగర్ అవ్వడం 10 నిమిషాలు, వెళ్ళి గొడవ పడి వాడు నన్ను కొడతా నేను కొట్టుకు అయిపోయింది అక్కడతో. ఇప్పుడు అందులో అవ్వకూడదు ఏదన్నా అయితే నా వాళ్ళు కానీ వాడి వాళ్ళు కానీ. అవును, మేబీ వాడికి లైఫ్ ఉండొచ్చు, వాడికి ఫ్యామిలీ ఉంటుంది, నాకు లైఫ్ ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది. నేను చాలా పెట్టుకున్నా నేను అచీవ్ చేయాలని చెప్పి. సో ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి, లైక్ నేను ఒక మంచి బ్రాండ్ బిల్డ్ చేసుకోవాలి, ఇట్లన్నీ ఉన్నాయి. సో అరే వాడెవడో వచ్చి ఏదో చేసాడని చెప్పి నేను అక్కడ ఆగిపోయి నేను ఆపుకుంటే నేను కొట్టాల్సింది వేరే ఉంది. వీడిని కాదు నేను కొట్టాల్సింది వేరే ఉంది, నేను అది కొడతా. బట్ అది కేస్ వరకు కూడా వెళ్ళింది, అంటే ఇంటి దగ్గరకు వచ్చి పక్కన వాళ్ళది. మరి ఓనర్ అంటే లైక్ మా నైబర్ బైక్ ఇది చేసినప్పుడు మరి ఆబ్వియస్లీ నేను పెట్టకపోతే వాళ్ళు పెడతానన్నారు, ఇంక్లూడింగ్ నన్ను ఇంక్లూడ్ చేసి పెడతానన్నారు. సో నేను ఎందుకు బ్లేమ్ తీసుకోవాలి, సో నేనే పెట్టాను. ఓకే, సో అంటే మరి ఆ రోజు అసలు ఏం జరిగిందా? అంటే ఒక పర్సన్ వచ్చి నిన్ను కొట్టే వరకు, అంటే కాలర్ పట్టుకునే వరకు వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి లాక్ పగలగొట్టి బైక్ పగలగొట్టి ఇంతవరకు అయ్యేలా ఏం జరిగింది అసలు మీ ఇద్దరి మధ్య ఇష్యూ ఏం అవ్వలేదు, మేము ఇద్దరం బాగానే ఉన్నాము. మరి ఆ రోజు ఎందుకు అలా ట్రిగర్ అయ్యాడు అంటే ఒక తలా తొక్కలేని ఒక ఇష్యూ అయితే ఏం లేదు. మేబీ ఒక ఎద ఉన్నాడు, అంటే మరి కర్షుడేం కాదు, ఒక ఎద ఉన్నాడు, వాడు ఉంటాడు, వాడికి యాక్చువల్లీ వాడిని కొట్టాను అనమాట, కుక్కని కొట్టినట్టు కొట్టాను వాడి ఇంటి దగ్గర. మీరు చందనాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడి ఇంటి ముందే కిందకి రమ్మని చెప్పి కుక్కని కొట్టినట్టు కొట్టా. ఎప్పుడు ఇది? ఒక 5 months బ్యాక్ అనమాట. ఇష్టం వచ్చినట్టు వర్డ్స్, ఒక యూట్యూబర్, బాగా ఫేమస్ యూట్యూబర్ అనమాట, ఫీల్ అవుతాడు. అంటే సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రం ఫేమస్ కాదు, బుద్ధి కూడా. నేమ్ చెప్పొచ్చా? వద్దు, ఓకే, మళ్ళీ కొట్టాల్సి వస్తుంది అండి. ఓకే ఓకే. సో అప్పుడు అలాగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అడిగా, నువ్వేమైనా పెడుతున్నావా, నువ్వేమైనా చేస్తున్నావా, తిండి పెడుతున్నావా, గుడ్డ కొంటున్నావు, నువ్వు ఎవరు రావడానికి అని అడిగితే ఇక్కడే వేస్తా బాబోయ్, వేసేస్తా ఒకటే, ఇప్పుడు పొడిచేస్తాను నేను, కత్తించుకొని అంటాడు. అంతే ఉంటాడు. ఇక్కడికి వచ్చింది షన్నుకి, ఇక్కడ పెడుతున్నాడు హెడ్, నాకు చెస్ట్ దగ్గర పెట్టి ఇట్లా పెట్టి కరుస్తున్నాడు నన్ను, ఇక్కడికి వచ్చి కరుస్తున్నాడు, కొట్టట్లేదు నన్ను, కరుస్తున్నాడు. అది అసలు కొరుకుతున్నాడు. అది చాలా, అంటే నేను ఆయన కొట్టాను కానీ నేను నవ్వుకుంటానే ఉన్నా కొడుతున్నప్పుడు కూడా. కొరకడం ఏంట్రా? ఓకే, ఐశ్వర్యించి అయిపోయి మేము బయటకు వచ్చేసిన తర్వాత షన్ను అంటున్నాడు,
నాలో ఏం కనిపించింది రొమాంటిక్ యాంగిల్, నన్ను కొరుకుతున్నాడు, కొరికితే నువ్వు ఇట్లానే అడిగా నేను, కొరకాలి. ఇలాగే అడిగా. అరే నాలో ఏమనిపించింది నీకు అంత రొమాంటిక్ గా నన్ను కొరుకుతున్నావు అని అడిగా. గోర్లు పెట్టిది అంతా గీరాడు. ఇది తేడా ఉంది సార్. Hmm. ఓకే, ఏం జరిగింది? ఇంట్రెస్టింగ్ ఉంది టాపిక్. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. ఆ క్యారెక్టర్ అనే స్పెల్లింగ్ నేను అదే అడిగా. అది వదిలేసి ఏంది ఇప్పుడు ఏం చేస్తున్నావు, కొట్టేస్తావా, నేను చంపేస్తా. ఏందిరా చంపేయడం? మా ఇద్దరికి ఏ గొడవలు లేవు, ఏం లేదు, మంచిగానే మాట్లాడుకుంటాం, ఏం లేదు. మేము నార్మల్గానే అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉన్నాము. మరి వాడు ఏం ట్రిగర్ చేసి వీడిని తీసుకొచ్చిండో అక్కడికి తెలియదు, కొట్టాడు. ఏం రీజన్ లేదు. నిన్ను కొట్టాడు. తనని క్యారెక్టర్ గురించి మాట్లాడినందుకే మీరు ఇంత రియాక్ట్ అయ్యారు కదా. సో నేను కొట్టాడు అని తెలిసిన తర్వాత తనని ఎందుకు ఏమైనా అన్నారా, లేదంటే సైలెంట్ ఉన్నారా? సో నాకు కాల్ చేసి ఇష్టం వచ్చినట్టు ఎవరెవరితో ఫోన్లు చేయించి ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టిస్తుంటే వెనకాల ఇంత పెంట జరిగింది, కానీ అన్నిటి వల్ల నష్టం జరిగింది తినకే యాక్చువల్గా. ముగ్గురికి ప్రాబ్లం అయింది, ఇద్దరు బాగానే ఉన్నారు, నేనే ఇలా ఉన్నా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.